నాటుకోడి కూర. ఇది చపాతీల్లోకి గారెల్లోకి సూపర్గా ఉంటుంది. భోజనంలో కూడా బాగుంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కోసే దగ్గర నుంచి ఇలా చక్కగా దాన్ని కాల్చి శుభ్రంగా కడిగి ఇలా కోసారనమాట. దీన్ని మనమే ఎలా వండుకోవాలో నేను చూపిస్తాను, చూడండి. నాటుకోడి అంటేనే కూర ఒక స్పెషల్. అది చాలా టేస్ట్గా ఉంటుంది. శుభ్రంగా దాన్ని మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా 2 సార్లు కడిగిన తర్వాత, నీట్గా కడిగిన తర్వాత ఇంకా నీళ్ళన్నీ మనం పారబోసేసి శుభ్రంగా స్టవ్ మీద, అది కేజీ నాటుకోడి పులుసు, దానికి సరిపోను కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ ఒక 5 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఎండుమిరపకాయ, జీలకర్ర వేసి అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి శుభ్రంగా కొంచెం క్రీమ్ కలర్ వేగే వరకు ఉంచాలి. అవి వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అది వేసి వేయించాలి. గసగసాల పేస్ట్, పసుపు, ఇది వేసి ఇదంతా గ్రేవీలాగా చక్కగా అది ఉడకాలి. గ్రేవీలాగా శుభ్రంగా ఉడికిన తర్వాత మనం ఆ నాటుకోడి ముక్కలు ఉంటాయి కదా, అవి కడిగి శుభ్రంగా ఆ గ్రేవీలో వేయాలి. వేసిన తర్వాత అలా మనం కారం, కేజీ అంటే ఒక 3 స్పూన్స్ వరకు పడుతుంది. ఒక 3 స్పూన్స్ కారం, ఒక 3 స్పూన్స్ ఉప్పు, సాల్ట్ వేసి మనం బాగా కలిపి ధనియాల పొడి, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు కలిపి పట్టిన పొడి, దాన్ని వేసి కొత్తిమీర వేసి మనం కొంచెంసేపు దాన్ని మగ్గనివ్వాలి. అలా కలిపి కొంచెంసేపు మగ్గనిచ్చి ఆ తర్వాత మనం కొంచెం నాటుకోడి పులుసు అంటే కొంచెం గ్రేవీగానే పులుసుగానే ఉంటుంది. దానికి కొంచెం ఎసరు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక 10 విజిల్స్ వరకు రానివ్వాలి. నాటుకోడి కదా కొంచెం గట్టిగానే ఉంటుంది. ఒక 10 విజిల్స్ రానిచ్చి ఆ తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా నాటుకోడి పులుసు ప్రిపేర్ అయ్యి ఉంటుంది. దాన్ని కొంచెం 2 నిమిషాలు, కొంచెం నీరుగా ఉందనుకుంటే 2 నిమిషాలు స్టవ్ వెలిగించి మళ్ళీ ఒక్కసారి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని అలా 2 మినిట్స్ కొంచెం అలా దగ్గరికి అవ్వనిచ్చి కూరను మనం అలా ప్రిపేర్ చేసి రెడీ చేసుకోవాలి స్టవ్ మీద. అలా పులుసుగా నాటుకోడి కూర గుమగుమలాడుతూ రెడీ అవుతుంది. సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఎలా ఉందో